ప్రియులారా, వేల సంవత్సరాల క్రితము ఒకే రోజు, ఒకే సమయంలో 2 మహానగరాలు అగ్నిలో కాలిపోయాయని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇప్పటికీ ఆ నగరాల జాడ కోసము ప్రపంచంలోని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని తవ్వకాలలో దొరికిన కాలిన ఇటుకలు, అసాధారణమైన బూడిద పొరలు, కాలిపోయిన రాళ్ళు ఇవన్నీ ఒక ప్రశ్నను మళ్ళీ మళ్ళీ మన ముందుకు తీసుకొస్తున్నాయి. సొదొమ, గొమొర్రా నిజముగా ఉన్నాయా? ఇది కేవలము 2 నగరాల కథ కాదు. ఇది దేవుని న్యాయము, దేవుని కరుణ మరియు మనిషి తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడే చరిత్ర. ఈరోజు ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ సందేశము మీ విశ్వాసాన్ని మరింత బలపరచవచ్చు. మీ జీవితాన్ని పరిశీలించుకునే అవకాశాన్ని కూడా మీకివ్వొచ్చు. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ రోజంతా అలసిపోయిన మనసుతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో భారాలతో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువైన దేవుడు తన ప్రేమలో చేర్చుకొనుగాక. ఈ రాత్రి మనము కేవలము ఒక బైబిల్ కథ వినడానికి ఈ వీడియోను చూడటలేదు. భూమి అడుగున దాగి ఉన్న చరిత్ర దేవుని వాక్యముతో ఎలా కలుస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియోను చూస్తున్నాం. మన విశ్వాసము కేవలము భావోద్వేగము మీద కాదు, దేవుని వాక్యము చెప్పిన చరిత్ర మీద కూడా నిలబడగలదని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. ముందుగా మనమందరము నెమ్మదిగా విశ్వాసముతో హృదయపూర్వకముగా ఈ మాటలను పలుకుదాం. ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభు చేతుల్లో ఉంచుతున్నాను. నా ఇంటి మీద దేవుని కృప కవచములా ఉంటుంది. నేను చూడలేని రేపటిని దేవుడిప్పటికే చూస్తున్నాడు. నా భయాల కంటే నేను ఆరాధిస్తున్న నా దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి నేను ప్రభువులో విశ్రాంతి పొందుతున్నాను. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలు కేవలం పెదవుల నుండి కాకుండా హృదయము లోతుల నుండి రావాలి. ఎందుకంటే విశ్వాసముతో పలికిన ప్రతి మాట దేవుడు వినుచున్నాడు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ప్రియులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానిద్దాం. ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో మన హృదయాలను నూతనపరుచుకుందాం. ఇప్పుడు మనము మన తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ నీ సన్నిధికి వచ్చాం. రోజంతా జరిగిన ప్రతి విషయాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాం. మా ఆలోచనలను శాంతింపజేయము, మా హృదయాలను పరిశుద్ధపరచుము. ఈ రాత్రి మేము వినబోయేది కేవలము చరిత్ర కాదు, నీ స్వరమని గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుము. నీ పరిశుద్ధాత్మ మా హృదయాలను తాకునుగాక. వాక్యాన్ని చదివే పెదవులకు అభిషేకాన్ని అనుగ్రహించుము. దేవా, వినే ప్రతి హృదయాన్ని సిద్ధపరచుము. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను, భయములో ఉన్నవారికి ధైర్యాన్ని, పాపభారముతో ఉన్నవారికి క్షమాపణను, విచ్ఛిన్నమైన కుటుంబాలకు సమాధానాన్ని, రోగులకు ఆదరణను ఈ రాత్రి మా ఇళ్లలో నీ సన్నిధిగా మారునుగాక. మా నిద్రను నీ సమాధానముతో నింపమని యేసు క్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధ లేఖన భాగములో ఆదికాండము 19వ అధ్యాయము 24, 25 వచనాలను మనము చూసినట్టయితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ఈ వచనములో ప్రతి పదము ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అప్పుడు అంటే దేవుని తీర్పు ఎప్పుడు తొందరపాటు కాదు. దానికి ముందు హెచ్చరిక ఉంటుంది.
అవకాశం ఉంటుంది. పశ్చాత్తాపానికి సమయం ఉంటుంది. అబ్రహాము ప్రార్థించాడు, దేవుడు విన్నాడు. లోతు తన కుటుంబముతో బయటకు రావడానికి అవకాశము పొందాడు. దేవుడు ముందుగా కరుణ చూపాడు, తర్వాతనే తీర్పు వచ్చింది. మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు. మన మనస్సాక్షి ద్వారా, తన వాక్యము ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా ఆయన స్వరము వినగలిగిన వారు రక్షణ పొందుతారు. గంధకమును, అగ్నిని అంటే ఇది కేవలము ప్రకృతి విపత్తును మాత్రమే సూచించడము కాదు. దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా చూస్తాడో తెలియజేసే సూచిక కూడా. పాపము మనిషి జీవితాన్ని లోపలి నుంచి కాల్చివేస్తుంది. అబద్ధము, అహంకారము, దురాశ, అన్యాయము ఇవి మొదట మన హృదయాన్ని కాలుస్తాయి, తర్వాత కుటుంబాన్ని, చివరికి సమాజాన్ని. అందుకే దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు, రక్షించడానికి హెచ్చరిస్తున్నాడు. నాశనము చేసెను అంటే ఈ మాట వినగానే చాలా మందికి భయము కలుగుతుంది. కానీ దీనిలో ఒక గొప్ప సందేశం ఉంది. దేవుడు పాపాన్ని నాశనము చేయాలని కోరుకుంటాడు, పాపిని కాదు. అందుకే లోతును ముందుగా బయటకు తీసుకువచ్చాడు. రక్షణకు మార్గం ఎప్పుడు దేవుని దగ్గర ఉంటుంది. ఆ మార్గాన్ని ఎంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అని ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారము ఇది అబ్రహాము కాలములో జరిగింది. కానాను దేశము ఇంకా చిన్న చిన్న పట్టణ రాజ్యాలుగా విభజించబడి ఉన్న కాలము. ప్రతి నగరానికి ఒక రాజు, ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పరిపాలన. సారవంతమైన యోర్దాను లోయలో వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతాలలో 5 ప్రధాన పట్టణాలు ఉండేవని బైబిల్ సెలవిస్తుంది. అవి సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిము, బేలా. ఈ నగరాలు సంపదలో ముందున్నప్పటికీ ప్రియులారా, ఆధ్యాత్మికంగా దేవునికి దూరమయ్యాయి. సంపద పెరిగింది, కానీ నీతి తగ్గిపోయింది. వ్యాపారము అభివృద్ధి చెందింది, కానీ దయ తగ్గిపోయింది. సౌకర్యాలు పెరిగాయి, కానీ పరిశుద్ధత తగ్గిపోయింది. ఇది కేవలము వారి కాలపు కథ మాత్రమే కాదు, ప్రతి తరానికి దేవుడు వినిపించే హెచ్చరిక. ఈ రాత్రి ఒక్క విషయం మాత్రము గుర్తుంచుకోండి. దేవుడు నగరాల పరిమాణాన్ని చూడడు, హృదయాల స్థితిని చూస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇప్పటి వరకు మనం బైబిల్ వచనాన్ని, దాని ఆధ్యాత్మిక సందేశాన్ని, ఆ కాలపు పరిస్థితులను ధ్యానించాం. ఇప్పుడు మనము 1000 సంవత్సరాల చరిత్రలోకి ప్రయాణిద్దాం. భూమి పొరలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఇసుక కింద దాగి ఉన్న జ్ఞాపకాలను తడుముకుంటూ పురావస్తు శాస్త్రవేత్తలు వెతికిన ఒక ప్రశ్న: సొదొమ, గొమొర్రా నిజముగా ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానము వెతకడానికి ఎన్నో సంవత్సరాలుగా అనేక బృందాలు పరిశోధనలు చేశాయి. కొంతమంది ఒక ప్రాంతాన్ని సూచించారు, మరికొందరు మరో ప్రాంతాన్ని సూచించారు. ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు బైబిల్ వర్ణనతో పోల్చదగిన అంశాలను చూపిస్తున్నాయి. మృత సముద్రము చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మీరు ఊహించండి. మృత సముద్ర మట్టానికి చాలా దిగువన ఉన్న ఆ లోయ, ఎండిపోయిన నేల, ఉప్పుతో నిండిన భూమి, చుట్టూ కొండలు, కొన్ని చోట్ల నల్లటి కాలిన నేల. ఈ ప్రాంతము 1000 సంవత్సరాలుగా పరిశోధకులను ఆకర్షిస్తుంది. ఎందుకంటే బైబిల్ ప్రకారము సొదొమ, గొమొర్రా పట్టణాలు యోర్దాను సమతల ప్రాంతములో ఉన్న సారవంతమైన ప్రదేశాలుగా వర్ణించబడ్డాయి. లోతు ఆ ప్రాంతాన్ని చూసి ఇది యెహోవా తోట వలె ఉంది అని భావించి అక్కడ నివసించడానికి ఎంచుకున్నాడు. అంటే ఒకప్పుడు ఆ ప్రాంతము పచ్చని చెట్లు, వ్యవసాయము, పశువులు, నీటి వనరులతో సమృద్ధిగా ఉండవచ్చని అర్థమవుతుంది. ప్రియులారా, బయట కనిపించే అందము లోపల ఉన్న పవిత్రతకు ఎప్పుడు ప్రమాణము కాదు. గత దశాబ్దంలో
మృత సముద్రానికి తూర్పు వైపు ఉత్తర భాగములో, దక్షిణ ప్రాంతములో అనేక తవ్వకాలు జరిగాయి. కొన్ని పురాతన నగరాల శిథిలాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఒక ప్రముఖ ప్రదేశము టెల్ ఎల్ హమ్మాం అని పిలువబడే పురాతన స్థలము. మరికొందరు పరిశోధకులు మృత సముద్రము దక్షిణ భాగములోని బాబేద్రా మరియు నుమైరా వంటి ప్రదేశాలను కూడా పరిశీలించారు. ఈ ప్రదేశాల గురించి శాస్త్రవేత్తల మధ్య ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రియులారా, అందరూ ఒకే నిర్ణయానికి రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టముగా కనిపించింది. ఈ ప్రాంతంలోని కొన్ని పురాతన నివాసాలు ఒక దశలో అకస్మాత్తుగా తీవ్రమైన విధ్వంసానికి గురైనట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. ఆ తవ్వకాల్లో ఏం కనిపించింది అంటే, కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతకు గురైన మట్టి ఇటుకలు, బూడిది పొరలు, కాలిపోయిన గోడలు, పగిలిపోయిన పాత్రలు, ఒక్కసారిగా వదిలివేయబడిన ఇళ్ళ ఆనవాళ్లు. ఇవి సాధారణంగా సంవత్సరాల తరబడి జరిగే క్రమమైన క్షీణతను పోలి ఉండవు. ఏదో ఆకస్మిక విపత్తు సంభవించినట్టు కనిపిస్తాయి. అయితే ఆ విపత్తు ఏమిటి? భూకంపమా? భారీ అగ్ని ప్రమాదమా? ఆకాశం నుండి పడిన ఖగోళ వస్తువా? లేదా వీటి కలయిక? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితమైన శాస్త్రీయ ఏకాభిప్రాయము ఇంకా ఏర్పడలేదు. అందుకే మనం పరిశోధనల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్పింది ఒకటి, పురావస్తు ఆధారాలు కొన్ని పోలికలను చూపుతున్నాయి. కానీ ప్రతి వివరాన్ని ఖచ్చితముగా నిర్ధారించామని చెప్పడము సరైనది కాదు. ఇదే బైబిల్ విశ్వాసం యొక్క అందము. మన విశ్వాసము కేవలము నేలలో దొరికిన రాళ్ల మీద కాదు, దేవుని సజీవ వాక్యముపై నిలబడి ఉంది. అయితే నేలలో దొరికే చారిత్రక ఆనవాళ్లు ఆ వాక్యాన్ని మరింత ఆసక్తిగా పరిశీలించడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. మృత సముద్రము ప్రాంతము భౌగోళికంగా కూడా ప్రత్యేకమైనది. అక్కడ భూమి అడుగున సహజ వాయువులు, గంధకము, ఉప్పు, భూకంప చలనాలు ఉండే ప్రాంతమని భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి ప్రాంతంలో తీవ్రమైన ప్రకృతి విపత్తు సంభవించే అవకాశముందని కొందరు సూచిస్తున్నారు. బైబిల్లో గంధకమును, అగ్నిని అనే వర్ణన ఉండటము వల్ల ఈ భౌగోళిక లక్షణాలపై కూడా పరిశోధనలు జరిగాయి. కానీ మళ్ళీ గుర్తుంచుకోవలసిన విషయము, ఇవి పరిశోధనలలో ప్రతిపాదించబడిన వివరణలు మాత్రమే. బైబిల్లో చెప్పబడిన దేవుని కార్యాన్ని కేవలము ఒక సహజ సంఘటనకు పరిమితి చేయడము సరైనది కాదు. ప్రియులారా, కొన్ని పురాతన ప్రతులలో కూడా యోర్దాను లోయలోని శక్తివంతమైన పట్టణాల గురించి సూచనలు కనిపిస్తాయి. అవి నేరుగా సొదొమ లేదా గొమొర్రా అని నిర్ధారించకపోయినా ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందిన నగర నాగరికతలు ఉన్నాయని తెలియజేస్తాయి. ఇది ఆదికాండము వర్ణనతో విరుద్ధముగా ఉండదు. ఇంకో ఆసక్తికరమైన విషయము, ఆ ప్రాంతంలోని కొన్ని తవ్వకాలలో నగరాలను చుట్టుముట్టిన ప్రాకారాలు, ద్వారాలు, ధాన్య నిల్వ గదులు, వ్యాపారానికి సంబంధించిన నిర్మాణాలు బయటపడ్డాయి. దీనివల్ల ఆ పట్టణాలు చిన్న గ్రామాలు కాకుండా ఆర్థికంగా బలమైన పట్టణాలుగా ఉండవచ్చని తెలుస్తుంది. ఇదే కారణముగా లోతు అక్కడ నివసించడానికి ఆకర్షితుడయ్యాడేమో. ఈ రాత్రి మీ హృదయానికి ఒక చిన్న సందేశము. సంపద దేవుని ఆశీర్వాదము కావచ్చు, కానీ దేవుని సన్నిధిని కోల్పోతే అదే సంపద ప్రమాదముగా మారవచ్చు. పురావస్తు శాస్త్రము ప్రియులారా మనకొక గొప్ప పాఠము నేర్పుతుంది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత ఎత్తైన ప్రాకారమైనా, ఎంత బలమైన రాజ్యమైనా కాలము ముందు నిలబడలేదు. ఈరోజు మహా సామ్రాజ్యాలు ఉన్న చోట రేపు ఇసుక మాత్రమే మిగలవచ్చు, కానీ దేవుని వాక్యము మాత్రము యుగయుగాల వరకు నిలిచి ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవో అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
సొదొమ గొమొర్రా కథ కేవలము గత చరిత్ర కాదు. అది ప్రతి తరానికి ఒక హెచ్చరిక. పాపము మొదట మనసును గెలుచుకుంటుంది. తర్వాత కుటుంబాన్ని, చివరికి సమాజాన్ని. అందుకే దేవుడు తీర్పును ప్రకటించే ముందు ఎప్పుడు పశ్చాత్తాపానికి ద్వారము తెరిచి ఉంచుతాడు. లోతును బయటకు తీసుకుని వచ్చిన దేవుడు ఈరోజు కూడా తనను ఆశ్రయించే ప్రతి ఒక్కరికి రక్షణ మార్గాన్ని చూపుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, వేల సంవత్సరాల క్రితము కాలిపోయిన నగరాల శిథిలాలు ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నాయి అనంటే మన జీవితాన్ని దేవుని చిత్తానుసారము నిర్మిస్తున్నామా? లేక బయటకు అందముగా కనిపిస్తూ లోపల దేవునికి దూరమయ్యామా? ఈ ప్రశ్నకు సమాధానము మన హృదయంలోనే ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు మనము చరిత్రను చూశాము, బైబిల్ వచనాన్ని ధ్యానించాం, పురావస్తు పరిశోధనల గురించి కూడా తెలుసుకున్నాం. కానీ జాగ్రత్తగా విను. ఇప్పుడొక ప్రశ్న. సొదొమ గొమొర్రా కథకు ఈరోజు మన జీవితానికి సంబంధము ఏమిటి? దేవుడి చరిత్రను బైబిల్లో కేవలము ఒక సంఘటనగా రాయించలేదు. ప్రతి తరానికి ఒక హెచ్చరికగా, ప్రతి కుటుంబానికి ఒక పిలుపుగా, ప్రతి విశ్వాసికి ఒక అద్దములా ఇచ్చాడు. ఈరోజు కూడా మన ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొంతమంది అప్పుల భారముతో నిద్రలేకపోతున్నారు. కొంతమంది పిల్లలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ఆస్పత్రి మంచంపై ఉన్న తమ ప్రియమైన వారి కోసము కన్నీరు కారుస్తున్నారు. కొంతమంది ఉద్యోగము పోతుందేమోనని భయపడుతున్నారు. మరికొందరు బయట నవ్వుతున్నా లోపల ఒంటరితనముతో విరిగిపోతున్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీ పరిస్థితిని చూడకుండా లేడు. మీ కన్నీటి ఒక చుక్క కూడా ఆయన దృష్టికి దూరము కాలేదు. లోతు కుటుంబాన్ని ప్రమాదము రాకముందే బయటకు తీసుకుని వచ్చిన దేవుడు ఈరోజు కూడా తనను ఆశ్రయించే వారిని విడిచిపెట్టడు. ఈ రాత్రి ఒక్క మాట గుర్తుంచుకోండి. దేవుడు ఆలస్యము చేయవచ్చు, కానీ ఎప్పుడు ఎవరిని మర్చిపోడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక కుటుంబము బయటకు చూస్తే చాలా సంతోషముగా కనిపించేది. మంచి ఇల్లు, మంచి ఆదాయము, సమాజంలో గౌరవము. కానీ ఆ ఇంట్లో శాంతి లేదు. భార్య భర్తల మధ్య మాటలు లేవు. పిల్లలు దేవునికి దూరం అవుతున్నారు. ఆ ఇంట్లో ప్రార్థన ఆగిపోయింది. పరిశుద్ధ లేఖన భాగము మూసివేయబడింది. కానీ ఒక రాత్రి ఆ కుటుంబంలోని తల్లి కన్నీటితో దేవుని ముందు మోకరిల్లింది. మోకరిల్లి, ప్రభువా, మా ఇల్లు బయటకు అందముగా ఉంది, కానీ లోపల విరిగిపోయింది. నువ్వు రాకపోతే మేము నిలబడలేము అని ప్రార్థించింది. ఆ రోజు నుండి వారు ప్రతిరోజు కలిసి కుటుంబముగా ప్రార్థించడము ప్రారంభించారు. క్షమించుకోవడం నేర్చుకున్నారు. దేవుని వాక్యాన్ని కలిసి చదవడము ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి. పిల్లలు ప్రార్థనలో చేరారు. భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం ప్రారంభించారు. వారి పరిస్థితులన్నీ ఒక రోజులో మారిపోలేదు, కానీ వారి హృదయాలు మారాయి. హృదయం మారిన చోట దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, సొదొమ నాశనము కావడానికి కారణము కేవలము దాని సంపద కాదు, దేవుని పిలుపును నిర్లక్ష్యము చేయడము, అన్యాయము, కఠిన హృదయము, పశ్చాత్తాపము లేకపోవడము. ఈరోజు మనం మనల్ని మనమే అడగాలి. ఏమని అనంటే, నా ఇంట్లో ప్రార్థన ఉందా? నా జీవితంలో దేవునికి మొదటి స్థానముందా? నేనెవరినైనా క్షమించకుండా ఉన్నానా? నేను దేవుని హెచ్చరికలను పట్టించుకోకుండా జీవిస్తున్నానా అని. ఇప్పుడు కొన్ని క్షణాలు మన హృదయాలను దేవుని ముందు నిశ్శబ్దంగా ఉంచుదాం. మీ కళ్ళు మూసుకోండి. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను గుర్తు చేసుకోండి. మీ మనసులో వచ్చిన ప్రతి చెడు ఆలోచనను ప్రభు ముందుంచండి. ఎవరినైనా బాధ పెట్టినట్టయితే క్షమాపణ కోరండి. దేవునికి దూరమైతే తిరిగి రండి. ఆయన చేతులు ఇంకా మీ వైపు చాచి ఉన్నాయి. ఆయన కృప ఇంకా తగ్గలేదు. ఆయన ప్రేమ ఇంకా మార్పు లేకుండా ఆ విధముగానే ఉంది. ఈ రాత్రి ఒక ఆశాభరితమైన మాట. దేవుని వైపు మీరు ఒక అడుగు వేస్తే
ఆయన మీ వైపు కృపతో పరిగెత్తుకుంటూ వస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అదే విశ్వాసముతో, అదే నిరీక్షణతో మీరున్న స్థితిలో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆ పరలోకపు పరమ తండ్రి వైపెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ నీ పవిత్ర సన్నిధిలో మేమందరము నమ్రతతో నిలుస్తున్నాం. ముందుగా మా పాపాలను ఒప్పుకుంటున్నాం. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మాటలలో, ఆలోచనలలో, చర్యలలో జరిగిన ప్రతి తప్పును క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య ప్రేమను పునరుద్ధరించండి. తల్లిదండ్రులకు జ్ఞానాన్ని, పిల్లలకు విధేయతను, వృద్ధులకు ఆరోగ్యాన్ని, ఒంటరిగా ఉన్నవారికి నీ సన్నిధి ఓదార్పును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోగిని తాకుమని వేడుకుంటున్నాం. శస్త్రచికిత్స అనంతరము కోలుకుంటున్న వారికి బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సహనాన్ని, నీ చిత్తానుసారమైన స్వస్థతను ప్రసాదించమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. నిరాశలో ఉన్న మనసులను లేవనెత్తండి. అప్పుల భారముతో నలిగిపోతున్న కుటుంబాలకు మార్గాలను చూపమని వేడుకుంటున్నాం. నిరుద్యోగులకు తగిన అవకాశాలను కల్పించండి. వ్యాపారాలు చేస్తున్న వారికి నిజాయితీతో కూడిన అభివృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. విదేశాలలో చదువుతున్న విద్యార్థులను కాపాడండి. కుటుంబ పోషణ కొరకు విదేశాలలో శ్రమిస్తున్న ఉద్యోగులకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, స్థిరమైన ఉద్యోగాలను, స్వేచ్ఛగా పని చేసుకునేటటువంటి అనుమతులను ప్రసాదించమని వేడుకుంటున్నాం. రైతులకు సమయానుకూలమైన వర్షాలను, పంటలకు సమృద్ధిని, సైనికులను వారి సేవలో కాపాడమని వేడుకుంటున్నాం. వితంతులను ఓదార్చండి. అనాథ పిల్లలకు నీ ప్రేమను అనుభవింపజేయమని వేడుకుంటున్నాం. సంఘ సేవకులను, సువార్త ప్రకటించే ప్రతి పరిచారకుని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటున్నాం. మా దేశ నాయకులకు జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా దేశంలో శాంతి నెలకొన్నుగాక. ప్రపంచమంతటా యుద్ధాలకు బదులుగా సమాధానము వెల్లివిరియునుగాక. ఈ సందేశాన్ని వింటున్న నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి వారి పిల్లలను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి సేవలను, వారి భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నాం. ఈ రాత్రి వారు నిద్రిస్తున్నప్పుడు నీ పరిశుద్ధ దూతలు వారి చుట్టూ కాపల కాయునుగాక. దుష్టుని ప్రతి కుట్ర నుండి వారిని రక్షించమని వేడుకుంటున్నాం. భయంకరమైన కలలు, ఆందోళనలు, మనశ్శాంతిని దొంగిలించే ప్రతి చీకటి ఆలోచన యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ రాత్రి ప్రతి ఇంటిలో నీ సమాధానము నిండిపోవునుగాక. ప్రతి మంచము మీద విశ్రాంతి ఉండునుగాక. ప్రతి హృదయంలో నిరీక్షణ వెలుగునుగాక. రేపటి ఉదయాన్ని ఆరోగ్యముతో, ఆనందముతో, కృతజ్ఞతతో చూడగల కృపను అనుగ్రహించమని ఇదంతా మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్.